హలో అండి. నేను మీ సాహిత్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాహి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఇన్‌స్టంట్ మ్యాంగో పికిల్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఇన్‌స్టంట్ మ్యాంగో పికిల్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఒక కర్రీలానే ఉంటుందన్నమాట. సో, పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. నేను చెప్పిన విధంగా చేస్తే మీకు కూడా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. సమ్మర్ వచ్చిందంటే మ్యాంగో పికిల్ టేస్ట్ చేయకుండా అస్సలు ఉండకూడదు. సో, మనం ఈ ఇన్‌స్టంట్ మ్యాంగో పికిల్‌ని ఎలా చేసుకోవాలో ఇక లేట్ చేయకుండా చూసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టుకొని మీరు అరకప్పు వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను సన్‌ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. మీకు ఏ నూనె అవైలబుల్‌లో ఉంటే ఆ నూనె తీసుకోండి. ఆయిల్ ఇలా ప్యాన్‌లోకి మొత్తం తీసుకున్న తర్వాత ఈ ఆయిల్‌ని కాస్త వేడెక్కనివ్వండి. వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక స్పూను ఆవాలు యాడ్ చేసుకోండి. ఆవాలు యాడ్ చేసిన తర్వాత 6, 8 ఎండుమిర్చిని తుంచుకొని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 8 లేదా 10 ఎల్లుల్లిపాయల్ని కాస్త కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే పచ్చడికి చాలా టేస్ట్‌నిచ్చే కరివేపాకు అయితే ఏసుకోండి. కరివేపాకు ఖచ్చితంగా వేయాలి. దీన్ని మాత్రం అసలు స్కిప్ చేయకండి. ఈ తాలింపుని కాస్త వేగనివ్వండి. కాస్త వేగిన తర్వాత ఇందులోకి మీరు ఒక మామిడికాయ తీసుకొని దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు టెంక ఉన్న మామిడికాయని తీసుకుంటే గనుక చిన్న చిన్నగా కట్ చేసుకోవడం కష్టమవుతుంది. సో, టెంకని తీసేసి మీరు చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోండి. మామిడికాయని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. సో, ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటేనే మనకి ఇన్‌స్టంట్ పికిల్ తినేటప్పుడు చాలా బావుంటుందన్నమాట. ఇక్కడైతే నేను 2 కప్స్ వరకు మామిడికాయ ముక్కలైతే తీసుకున్నానండి. సో, ఇలా నేను ప్లేట్‌లో వేసేస్తే మీకు లెక్క తెలీదు కాబట్టి నేను మళ్ళీ మీకు 2 కప్పుల వరకు మామిడికాయ ముక్కలు వేసుకున్నానని చెప్తున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు మొత్తం అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్‌లోనే కాసేపు మగ్గనివ్వండి. మరీ ఎక్కువ సేపు కాకుండా మామిడికాయ ముక్క మనకి గ్రీన్ కలర్ తొక్క ఉంటుంది కదా! ఆ తొక్క కాస్త లైట్‌గా యెల్లో కలర్ షేడ్ వచ్చేంత వరకు మగ్గనివ్వండి. చాలు, ఇంకెక్కువ సేపు అయితే అవసరం లేదు. మనం మరీ ఎక్కువ సేపు మగ్గించేస్తే ఈ ముక్క టేస్టు ఉండదు. అలానే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండదండి. మీకు కావాలి అంటే ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. మనం ఒక స్పూన్ తీసుకొని దాన్ని మామిడికాయ ముక్క మీద మధ్యలోకి ఇలా గుచ్చితే గుచ్చుకోవాలిమాట. సో, అలా అయింది అంటే ముక్క మగ్గిపోయినట్టే. ఇలా మామిడికాయ ముక్క మగ్గిపోయిన తర్వాత ఇక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి మనకు కావాల్సిన ఉప్పు, కారం అవి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 ½ స్పూను సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. మీరు తీసుకున్న మామిడికాయ మరీ పుల్లగా ఉంటేనే ఈ కొలతలతో తీసుకోండి. కొంచెం చప్పచప్పగా ఉంటే మీరు ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇందులోకి మన ఇంట్లో ఆడించిన కారం ఉంటుంది కదా! దాన్ని 3 టేబుల్ స్పూన్ వరకు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ ఇంగువ, తర్వాత హాఫ్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోండి. ఇవి 2 యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూను ఆవపిండి, అలానే ఒక స్పూను మెంతిపిండి కూడా యాడ్ చేసుకోండి. ఇవి 2 మీకు ఎండలో పెట్టుకొని చేసుకుని ఒప్పుకుంటే చేసుకోండి. లేదంటే ఇన్‌స్టెంట్‌గా కూడా ఉంటాయి కదా! అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ ఆవాలు, మెంతులు 2 ప్యాన్‌లో వేపేసి గ్రైండ్ చేసి అప్పుడు వేశానమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఇందులో కొంచెం కలర్ కోసం ఒక్క స్పూన్ మాత్రమే పచ్చికారం బయట కొన్న కారాన్ని యాడ్ చేసుకోండి. ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. మీ దగ్గర కొన్న కారం లేకపోతే ఇంట్లో ఉన్న కారం సరిపోతుంది. ఈ కారం ఆప్షనల్ మాత్రమే. మీకు కలర్ కావాలి అంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక గాజు బౌల్లోకి మొత్తం అంతా ఈ పచ్చడిని తీసేసుకొని దాని మీద మూత పెట్టి ఒక రోజంతా ఊరనివ్వండి. ఒక రోజంతా ఈ పచ్చడి ఊరిన తర్వాత మనకి ఇలా పైన అయితే ఆయిల్ తేలుతుంది. మీకు ఇంకా ఎక్కువగా ఆయిల్ కావాలి అనుకుంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. అలానే కొంచెం టేస్ట్ చూసిన తర్వాత మీకు ఉప్పు, కారం అది సరిపోకపోతే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడినంతా ఒకసారి బాగా కలుపుకొని ఎయిర్ కంటైనర్ ఉంటుంది కదా! సో, అందులో మనం ఈ పచ్చడినంతా వేసేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 2, 3 వారాలు మనకి నచ్చినట్టు తినొచ్చు. ఈ మ్యాంగో పికిల్‌ని మనం ఎక్కువగా పెళ్ళిళ్ళ భోజనాల్లో అయితే తింటూ ఉంటాము. సో, చూసారు కదా! చాలా ఈజీగా ఇన్‌స్టంట్ మ్యాంగో పికిల్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎలానో సమ్మర్ సీజన్ కాబట్టి మనకి ఎక్కువగా మ్యాంగోస్ అయితే దొరుకుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇన్‌స్టంట్ మ్యాంగో పికిల్ అయితే ట్రై చేయండి. మీకెంత బాగా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.